ఛానల్ శివాజీ విజయ్. నేను మీ శివాజీ. ఈరోజు నేను మా తమ్ముడితో ఈ ఏషియన్ మల్టీప్లెక్స్ సినిమా థియేటర్కి అయితే వచ్చాం. ఇక్కడ మేము ఎందుకు వచ్చామంటే కల్కి 289 AD మూవీ చూడడానికి వచ్చాం. ఈ ఫిలిం అయితే చాలా అద్భుతంగా తీశాడు డైరెక్టర్ నాగశ్విన్. ఈ ఫిలింది స్టోరీ ఏంటంటే ద్వాపర యుగం తర్వాత అంటే 6000 years తర్వాత మనుషులందరూ భూమిపైన యుద్ధాలు చేసుకుంటూ చనిపోతూ ఉంటారు. అప్పుడు మనల్ని కాపాడడానికి దశావతారంలో చివరి అవతారమైన కల్కి వస్తాడు. కల్కి గర్భంలో ఉన్నప్పుడు తనను కాపాడడానికి మహాభారత యుద్ధంలో నుంచి ఇప్పటి వరకు బతుకున్న అశ్వత్థాముడు వస్తాడు. అసలు ఈ అశ్వత్థాముడు ఎవరంటే ద్వాపర యుగంలో మహాభారతంలో ద్రోణాచార్యుల వారి కొడుకు అశ్వత్థాముడు. అయితే అతను పాండవ సమాప్తం కోసం ఉత్తరాంక అభిమన్యుకి పుట్టబోయే కొడుకుని చంపుదామని బ్రహ్మాస్త్రం ఉపయోగించుకుని ఉత్తర గర్భంలో వేశాడు. అయితే కానీ అదే సమయానికి కృష్ణుడు ఉత్తర గర్భంలోకి వెళ్ళి పరీక్షితుడిని కాపాడుతాడు. అయితే బ్రహ్మాస్త్రం విడిచిన అశ్వత్థాముడికి కృష్ణుడు ఒక శాపం ఇస్తాడు. అదేంటంటే నీకు మరణం ఉండదు, నువ్వు ఈ కలియుగంలో అందరూ చేసే పాపాలు చూస్తూ ఉంటావు, మరియు నేను మళ్ళీ కల్కి అవతారం ఎత్తుతాను, అప్పుడు నువ్వే నన్ను కాపాడాలి అని చెప్తాడు. ఫ్రెండ్స్, పురాణ ప్రకారం త్రేతాయుగంలో రాముడు, ఇంకా ద్వాపర యుగంలో కృష్ణుడు, కలియుగంలో ఇప్పుడు ప్రస్తుతం వెంకటేశ్వర స్వామి కాపాడుతూ వస్తున్నారు. కలియుగం చివరిలో కల్కి వస్తాడు. మీకు కూడా వీలైతే ఈ కల్కి సినిమాని థియేటర్స్లో చూడండి, ఎందుకంటే థియేటర్స్లోనే ఆ VFX సౌండ్ ఎఫెక్ట్స్ బాగా వస్తాయి.